పొద్దున్న లేవగానే లేనిపోని పంచాయతీ అన్నట్టు మావాడు ఈ డబ్బాలన్నీ పడేస్తుండు. అట్లా పడేద్దరు ఈ డబ్బాలన్నీ. ఈడ స్టోర్లు ఉంటాయి, వాళ్ళు ఇస్తే మనకు అమౌంట్ ఇస్తారా అంటే, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే రారా నాతో అని చెప్పి దగ్గరలో ఎడేకే స్టోర్కి అయితే తీసుకుపోయినాన్ని. ఈ జర్మనీలో ఎడేకే లిటిల్ అండ్ రివ్యూ స్టోర్స్ అయితే ఉంటాయి. అవి ఎంట్రీ అయిన ఇట్లా పీఫ్యాన్ మిషన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ప్లాస్టిక్ డబ్బాకి 15 సెంట్లు, స్టీల్ డబ్బాకి 8 సెంట్లు ఇట్లా ఉంటాయి. ఆ డబ్బాలన్నీ వేసినాక బటన్ వస్తుంది, మనకు రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్తో మనం ఈ షాప్ ఏమైనా కొనుక్కోవచ్చు. ఇక మౌన్ కొనుక్కోరని చెప్పిన ఈ మాత్రం హింసిస్తే చాలు చెల్లరగిపోతారు. ఇక వట్టేనత్తుని అని చెప్పి లట్టు పొట్టు సామాన్లు అయితే అన్నీ ఉన్నాడు చెప్పి వినకుండా. ఇక కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ చూసి తెల్ల ముఖం వేసుకుని అన్న బిల్లు అని చెప్పి నన్ను అడిగాడు. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడే మంచోడు అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. ఇచ్చేయ్. మాకైతే ఈ 5 యూరోల సరుకు అయితే 2 యూరోలకి అయితే వచ్చింది. ఈ వారం అయితే దీంతో నిలిపోయింది. ఇక ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.